అన్నీ బాగానే ఉంటాయి. కట్ చేసి బండి పోయినది రమ్మ చేస్తే అందరికీ నమస్కారం అండి. నా పేరు జి సునీల్ కుమార్. నేను డీసీపల్లి పొగాకు బోర్డు వ్యవహార నిర్వహణాధికారిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంతకుముందు ప్రకాశం జిల్లా కొండేపి పొగాకు బోర్డులో పనిచేసి బదిలీపై ఈ బోర్డుకి రావడం జరిగింది. ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి పొగాకు మార్కెట్ ఏప్రిల్ 9 అనగా ఈరోజే మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. మొదటి రోజు సెకండ్ బేల్డ్ లెక్కన 18 బేళ్ళని అవకాశం ఇవ్వడం జరిగింది. 18 బేళ్ళు అన్నీ మార్కెట్ చేసాం. జస్ట్ అన్నీ 250 రూపాయలు ఒక కేజీ మీద అన్ని బేళ్ళు వేలం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ మరియు వ్యాపార ప్రతినిధులకు కూడా కొన్ని విషయాలు పత్రిక ద్వారా లేకపోతే వీడియో ద్వారా తెలియజేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ముఖ్యంగా డీసీపల్లి పొగాకు బోర్డులో మొత్తం టోటల్ క్వాంటిటీ ఎంత పండిందంటే లాస్ట్ ఇయర్ లాగానే 10.2 మిలియన్ కేజీల పొగాకు ఈ సంవత్సరం రైతులు పండించడం జరిగింది. మరి 10.2 మిలియన్ కేజీస్ అంటే ఇంతకుముందు కాకుండా హయ్యెస్ట్ క్వాంటిటీ ఈ సంవత్సరం పండించారు. దట్టు రైతులు కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ అన్ని దృష్ట్యా వ్యాపారస్తులందరికీ కూడా మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నామంటే డీసీపల్లి పొగాకు బోర్డులో మిగతా బోర్డుల కంటే మంచి క్వాలిటీ, వ్యాపారస్తులు ఇష్టపడే క్వాలిటీ, బ్రైట్ క్వాలిటీ ఈ సంవత్సరం ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మిగతా బోర్డుల కంటే డీసీపల్లి పొగాకు బోర్డులో ₹1 ఎక్కువ వేయగలిగితే రైతులతో చాలా సంతోషంగా ఉంటారని చెప్పేసి రైతులు వాళ్ళు ఆశపడుతున్నారు. ఆశనే నేను ఈ మధ్య ఒక 10 రోజుల నుంచి ఎక్స్టెన్సివ్గా అన్ని గ్రామాల్లో తిరిగి రైతులందరితో వాళ్ళతో మాట్లాడినప్పుడు వారి ఇదే భావాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో వ్యాపార ప్రతినిధులు ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. మంచి క్వాలిటీ పొగాకు మిగతా అన్ని బోర్డుల కంటే డీసీపల్లిలో ఉంది కాబట్టి యావరేజ్ ప్రైస్ తగ్గకుండా ₹219 లాస్ట్ ఇయర్ యావరేజ్ ప్రైస్.
అంతకి ఒక్క రూపాయి కూడా తగ్గకుండా అంతకు మించే రావాలని చెప్పేసి మనందరం ఆశిస్తున్నాము. ఆ ప్రకారం మార్కెట్ కూడా ఉంటుందని చెప్పి ఆశపడుతున్నాం. కాకపోతే ఈ సంవత్సరం కొన్ని పరిస్థితులు అంటే కర్ణాటకలో ఆక్షన్ కొంచెం లేట్ అవడం వల్ల, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఈ వారు, ఇలాంటి కొన్ని పరిస్థితుల వల్ల టెంపరీగా కొంచెం వేలం కొంచెం లేట్ అయింది. సాధారణంగా మనం మార్చిలో అన్ని వేలం కార్యక్రమాలు మొదలు పెడతాం. ఈ సంవత్సరం కొంచెం లేటుగా ఏప్రిల్లో జరిగింది. దీనివల్ల పెద్దగా లాస్ అయితే రాదు. కాకపోతే మార్కెట్లు అన్నీ సజావుగా పడి చక్కగా మనకి క్లస్టర్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం వేళ్ళు కనుక ఆఫర్ చేయగలిగితే మంచి ప్రైస్ వస్తుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. ఓవరాల్గా రైతుల మట్టికి ఈ సందర్భంగా తెలియజేయాలంటే రైతులు కొంచెం సమయంతో కొంచెం ఓపికగా అమ్ముకోవడానికి ప్రిపేర్ అవ్వాలి ఈ సంవత్సరం. ఎందుకంటే కొంచెం లేట్ అయింది కాబట్టి. నెక్స్ట్ 18 బేళ్ళు పెట్టడం జరిగింది. 250 రూపాయలు హైయెస్ట్ బిడ్. 18 బేళ్ళకి 250 రూపాయలే రావడం జరిగింది. హైయెస్ట్ బిడ్ అదే, లోయెస్ట్ బిడ్ కూడా. ఎన్ని కంపెనీలు పాల్గొన్నారు? 6 కంపెనీలు ఈరోజు వేలంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. కర్ణాటకలో కూడా మార్కెట్ ఇంకొక నెల రోజుల్లో అయిపోతున్న ఉద్దేశంతో మనకి ఈ కలిగిరి, డీసీపల్లి ఈ 2 బోర్డులో ఆల్టర్నేట్ డేస్, అనగా ఒకరోజు ఇక్కడ జరుగుతుంటే మరుసటి రోజు కలిగిరిలో జరుగుతుంది. బయ్యర్ల కొరత కారణంగా మేనేజ్మెంట్ ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి రైతులు కూడా ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలియజేస్తున్నాం. మనకు వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు. ఆ షెడ్యూల్ ప్రకారమే ఏ రోజు ఎక్కడ వేలం జరగాలి అనేది బయ్యర్లు కూడా తెలియజేస్తాం. దాని ప్రకారం వెళ్తుంది.